అక్కడ తై బజార్ అని వసూలు చేస్తాడు. ఈ ఆటలకే పైసలు పెట్టుకొని పోతాడు. ఈయన ఆ తై బజార్ ఒక్కొక్క మేకకు 50 నుంచి 100 రూపాయలు వసూలు చేస్తాడు. ఈ వీటికి పైసలు లేక బిలబిలా కొట్టుకొని వస్తున్నారు. దయచేసి బతికించుకున్న నా అన్నదమ్ములు నాకు సహకరించారు. నా అభివృద్ధి సంఘానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రతి రాష్ట్ర నాయకుడు ఒక ఉద్దండు ఉక్కు పిడికిలి ఏదైతే ఉక్కు సంకల్పంతో నాతో సహకరించారు. ఇక్కడ ఉన్నటువంటి దాదులు బావిలు ఈ యొక్క కండువ యొక్క నిర్మాణం కొట్టుకొని మా కులం పచ్చగా వర్దిల్లాలి ఎప్పుడని గ్రీన్ కలర్ పెట్టుకున్నాం. కాబట్టి మా ఈ యొక్క కండువ కూడా ఒక చరిత్ర ఉంటుంది. కాబట్టి పెద్దలు విజ్ఞులు ఇప్పుడు మీరు ఒక సుభాష్ చంద్రది దాగా మీరు మొదలు పెడితే మిగతా పెద్దలు. సభాధ్యక్షులు మిత్రులు అశోక్ గారు మరియు స్వజాతి ఆర్యకటిక బంధువులారా, ముఖ్యంగా గురుతుల్యులైనటువంటి కోదండ రామ్ గారు మరియు పెద్దలు, వెనుకబడినటువంటి సమాజానికి వెనుకబడినటువంటి సమాజానికి పూర్తిగా శ్రమిస్తూ ఈరోజు నిజంగా కూడా బీసీలకు న్యాయం జరుగుతుందంటే మరొక్కరే కృష్ణయ్య గారు. అన్నం పెట్టాలి. మా ఊర్లో చాలా వాళ్ళకి పైసలు ఇస్తాం రా, మాకు సన్మానం చేయదా ఆయన అంటే ఎవరు వాళ్ళకి తెగుతలేదు దాదా. నీకు అన్నం పెడతా మంచి పని పెట్టుకున్నావు దాదా అంటే ఎంత దీనికి ఒక 60-70 వేల రూపాయల ఖర్చు. డబ్బులు 20,000 రూపాయలు స్కూల్ ఫీజుల కోసం ఇప్పించినటువంటి బిడ్డ వీళ్ళని మనం తీసుకొని వేదిక మీద ఒక మాట మాట్లాడించాలా వద్దా? ఇంత చిన్న వయసులో ఏమంటాడో తెలుసా? అశోక్ దాదా నీవు కానీ ఒక మాట చెప్పు అంతే, నాది ఎంత కావాలో అంత నేను సాయం చేస్తా అన్నాడు. నిజంగా నా బంగారు తల్లి నువ్వు చల్లగా వర్దిల్లాలి. కాబట్టి ఒక నిమిషం ధరంగారు శ్రీనివాస్ ఒకసారి గట్టిగా చప్పట్లు. विद्वान लोग यहाँ बैठे हैं, बस इस पद से ये शपथ लेता हूँ कि अगले कोई कार्यक्रम भाई बंधु के लिए हो, धर्मकर परिवार आपके साथ कदम कदम से चलेगा. धन्यवाद. మేము మందు తయారు చేస్తాం, నువ్వు తయారు చేసేది అక్రమం అని మనల్ని దొంగలుగా మార్చిండ్రు. వాళ్ళు అమ్ముకునే అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అది జరిగిన వాస్తవం. ఈ వాస్తవం వల్ల మనం అందరం కూడా చాలా నష్టపోయినాం. నేను ఈ మధ్యనే ఒకసారి ఎక్సైజ్ శాఖ మంత్రుల్ని అడిగిన, సార్ మీరు ఈ లిక్కర్ తయారు చేసుకోవటానికి అందరికీ లైసెన్స్ ఇస్తారు కదా, మరి మా ఇక్కడ ఉన్న పేద ప్రజలకు కూడా ఇస్తారా అంటే ఇది సీరియస్గా ఆలోచించవలసిన విషయమే. ఎందుకు ఇవ్వకూడదు, తప్పకుండా దీని మీద కూడా మనం ఆలోచన చేద్దాం. కాబట్టి ఇది మనము అడగవలసినటువంటి హక్కు కూడా మనకు ఉంది. ఊరు పేదరికం ఊళ్ళో చాలా కష్టాలు పడుతుంది. కానీ మేము ప్రాక్టికల్గా చూస్తుంటాం. ఉంటారు మాంసం ఇక్కడ హైదరాబాద్లో మిగితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఊళ్ళో మండలి వెళ్ళిపోతుంటా అక్కడ సైడ్లో ఫ్రిడ్జ్ లేవు. కాబట్టి ప్రతి మాంసం దానికి కార్పొరేటీకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఫ్రిడ్జ్ కూడా పెట్టాల్సిన అవసరం, డీప్ ఫ్రిడ్జ్ పెట్టాలి. ఎందుకంటే 4 కిలోలు మిగిలిపోయింది అనుకో, తెల్లారి వరకు ఎవరు ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు ఏం చెప్తారు, తాజా మటన్ కాదంటారు. నేనే అంటా, ఎందుకంటే ఆరోగ్యం కోసం. సోదరుడు సదిమతం నుండి లాస్ అయితే నన్ను చూడడు. హలో బాయ్, హలో అశోక్ సార్ నా పేరు కళ్యాణకారి ఖాజా. అది వనపర్తి డిస్ట్రిక్ట్, శ్రీరంగపూర్ మండల్. నేను ఉప సర్పంచ్గా గెలిచాను. మాకు ఇప్పుడు ఆనకట్ట సంఘం నుంచి మాకు సన్మానం కార్యక్రమాలు, తర్వాత మా భూపాలి నారా గారు, మన అశోక్ దాదా గారు ఇక్కడ వచ్చి సన్మానం మన ఆనకట్టకి అభివృద్ధి కొరకు కొంచెం మనం
ఇంకా ఎదగాలని మాకు అందరూ సహాయ సహకారాలు నాకు కలిగించి మన ఆరగట్ల కులం ఆరగట్ల కులం మొత్తానికి మనం కంటిన్యూగా ఇదే విధంగా ఎమ్మెల్యే స్థాయి ఎంపీ స్థాయి తర్వాత మంత్రి స్థాయిగా కూడా మనం గెలవాలి ఇట్లే కృషితో అని చెప్పి ఓకే అచ్చా మీకు గెలిచాక ఇప్పుడు మీరు ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు, ఎలాంటి సేవలు చేయాలనుకుంటున్నారు? మేము మా ఊరిని మాకు అభివృద్ధిగా మంచిగా తర్వాత డ్రైనేజ్ అవన్నీ కొంచెం ప్రాబ్లంగా ఉన్నాయి. ఓకే తర్వాత మేము అవి కొంచెం ప్రజలకు సేవ చేసి అందించగలమని. సూపర్. मेरा नाम धर्मकर श्रीनिवास है जी, मैं रंगारेड्डी जी, कोंडापुर में रहता हूँ जी, विक्रिया मैं TCS में काम करता हूँ जी, और आरकेट का संघ अशोक जी से जी। आरकेट का अभिवृद्धि संगम से मेरा एक 7 साल से परिचय है। अच्छा अभी तक काफ़ी सेवा कर चुके हैं आप अशोक साहब, इतना स्टेज पे सबके सामने आपको बहुत सम्मान किए, वो सेवा अभी कंटिन्यू रखेंगे कि आपका क्या क्या सेवा है? धर्मकर परिवार की तरफ से जी, हर एक आर्यकटिक भाई बंधु के लिए धर्मकर परिवार की तरफ से उनके घर के दरवाजे खुले हैं। अच्छा। अभी भी कोई भी सहायता करेंगे हम हमारे बलबूते पे पूरी सहायता करने का प्रयास करेंगे। अच्छा ये अशोक सर का ये जो मकसद क्या है, ये जो चला रहे हैं, देखो अशोक उनका जो टारगेट है? अशोक जी का मकसद ये है कि सभी कटिक भाई आर्यकटिक भाई एक जी। मंच पे आए, जी। मिलके अपने हकों के लिए लड़े। अच्छा। हम लोग उनका पूरा समर्थन कर रहे हैं। अच्छा ये मटन शॉप वालों का एक्चुअल प्रॉब्लम क्या है जो गवर्नमेंट के नज़र में ले जाना चाह रहे हैं, वो क्या 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 है? देखो मटन शॉप का बहुत बड़ा प्रॉब्लम है। जी। मटन शॉप मटन इंडस्ट्री में बहुत कंपटीशन हो गया। जी। आजकल बहुत सारे अन्य जो धंधा नहीं करने वाले उन्हें सब जने आ रहे हैं। जी। ठीक है, जो असली गोश्त बेचने वाला उसको कुछ नहीं मिल रहा, जी। जो कुछ भी नहीं मानो अनाड़ी सब कुछ उसको मिल रहा। जी। तो हम लोग सभी लोग एकजुट आना है, एक मंच पे आना है जी। और जात के लिए, जात के हित के लिए, आने वाले भविष्य के लिए लड़ना चाहिए। अच्छा ये प्रोग्राम में कौन कौन चीफ गेस्ट पार्टिसिपेंट किए, कुछ नाम बोल सकते?